వ్యవసాయంలో యాంత్రీకరణపై సర్కారు దృష్టి పెట్టింది. రైతులకు సబ్సిడీ కింద ట్రాక్టర్లు, కల్టివేటర్లు, మందులు పిచికారీ చేసేందుకు డ్రోన్లు, పవర్ స్ప్రేయర్లు సహా సాగులో ఉపయోగపడే 20 రకాల పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పరికరాల తయారీ కంపెనీలతో ఒప్పందం చేసుకునేందుకు వ్యవసాయ శాఖ టెండర్లు ఆహ్వానించింది. కంపెనీలకు ఫిబ్రవరి 7వ తేదీ వరకు టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించింది. బిడ్లను ఫిబ్రవరి 8న తెరవనున్నారు. సబ్సిడీ కింద ఇచ్చే పరికరాల కోసం 50 కోట్ల నుంచి 60 కోట్ల దాకా ఖర్చు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత ప్రభుత్వ హయాంలోనే యాంత్రీకరణ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో అమలు చేయలేదు. అయితే రైతులకు సబ్సిడీ కింద ఇవ్వనున్న పరికరాలలో 600 ట్రాక్టర్లు, 160 వరకు డ్రోన్లు ఉన్నాయి. దుక్కి కోసం ట్రాక్టర్లను, కల్టివేటర్, ప్లౌర్, రోటవేటర్లు సహా అమర్చే వివిధ పరికరాలను అధిక మొత్తంలో ఇవ్వనుంది. అయితే టెండర్లో పేర్కొన్న వివరాల ప్రకారం రోటవేటర్లు 12,000 యూనిట్లు, కల్టివేటర్ 4,000 యూనిట్లు, ప్లవులు 2,000 యూనిట్లు, గడ్డి కట్టే యంత్రాలు 200 యూనిట్లు, భూమిపై గడ్డిని తొలగించే బ్రష్ కట్టలు 400, పొలం గట్లు వేసే బండు ఫోర్మర్లు 64, మొక్కల మధ్య ఉన్న గడ్డిని తొలగించేందుకు పవర్ వీడర్స్ 200 ఇవ్వనున్నారు. మొక్కజొన్నను గింజలుగా వేరు చేసే యంత్రాలు 80, పవర్ ట్రిల్లర్లు 420 వరకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక 16 నుండి 20 లీటర్ల ట్యాంకు సామర్థ్యంతో ఉన్న పవర్ స్ప్రేయర్లు 12,000, 12 నుండి 16 లీటర్ల ట్యాంకు సామర్థ్యంతో ఉన్న పవర్ స్ప్రేయర్లు 6,300, డీజిల్ కరెంటుతో నడిచే పంప్ సెట్లు 1,230 యూనిట్లతో పాటు నీటిని సరఫరా చేసే పీవీసీ, హెచ్డిపిఈ పైపులు 1,40,000, స్టోరేజ్ బిన్స్ 50 వరకు ఇవ్వాలని నిర్ణయించారు.